మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులకు రసూల్ గురించి నమస్కరిస్తూ ఈరోజు ఎంతో 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 అద్భుతమైన మన పెరటి మొక్కల గురించి మీకు పరిచయం చేయడానికి ముందుకొచ్చాను. ఈరోజు మల విసర్జన సరిగ్గా జరగక ఈ బిడ్డలకి, అమ్మలకి, అమ్మమ్మలకి, కుర్రకారు పిల్లలకి, ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఇక ఫీజీ హాస్టల్ చదివే పిల్లలకి ఎంతో ఎంతో దురదలు. శరీరం అంతా ఇంటర్వెల్ లేకుండా అలా గోకుంటూనే ఉంటారు. ఏమంటే ఆయిల్లో కల్తీ, ఆహారంలో కల్తీ. కల్తీల ప్రపంచంలో మనం ఎందుకు బతకాలా, ఎలా మనం దాన్ని దూరం చేసుకొని హెల్తీగా ఉండాలా అనే సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. వీటికన్నిటి కారణం ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన జరగక, ప్రతి 3 నెలలకు ఒకసారి ఫ్రీ మోషన్ కావాలా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికన్నా కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన కోసం ఫ్రీ మోషన్ టాబ్లెట్ వేసుకున్నామా ఈ దురదలు మనకి ఉండవు. ఇక వచ్చేసాయి దురదలు వచ్చేసాయి శరీరంలో. అప్పుడు మనం ఏం చేయాలా? ఉంది కదా మన పెరటి మొక్క, అద్భుతమైన అమృతతుల్యంతో సమానమైన తులసి. ఈ పెరటి మొక్కలలో ఉన్న ఎన్నో 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 అద్భుత రహస్యాలు మీకు తెలియజేయడానికి వచ్చాను. రణపాల పెంచినామా కిడ్నీ ప్రాబ్లం ఉండదు. తులసి పెంచినామా ఈ నబ్రేజర్ ప్రాబ్లం, ఆక్సిజన్ కొరత ఉండదు, ఈ దురదలు ఉండవు. అలోవెరా పెంచామా బాడీ వేడి తగ్గిస్తుంది. అమృతవల్లి పెంచామా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైన మూలికలు మన పెరటిలో దాగి ఉన్నాయి. అంటాం కదా, పెరటి మొక్కలం మేము పెరటి మొక్కలం, ముంగట్లో ఆడుకునే చిన్ని పాపలం మేము పెరటి మొక్కలం. నా పేరు రణపాల ఆకురా, ప్రతిరోజు నన్ను భోంచేయిరా. నా పేరే తులసి మొక్క చూడరా, ప్రతిరోజు నన్ను నువ్వు సేవించరా. పెరటి మొక్కలం. ఇలా పెరటి మొక్కలు మనం పెంచుకున్నామా ఆరోగ్యం సొంతమవుతుంది. ఇక మనం చర్మ సౌందర్యం గురించి మనం మాట్లాడుకుంటే, ఒక పట్టడాకు తులసాకు తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పటిక, ఆయుర్వేదిక్ కొట్లు పటికంటే మనకిస్తారు. ఒక 10 రూపాయల పటిక తెచ్చుకొని ఇవన్నీ దంచి 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 కాస్త నీళ్లు పోసి రుద్దండి, పేస్టు చేయండి. అలా పేస్టు చేసిన తర్వాత అలా క్లాత్లోకి వేసి గట్టిగా వడగట్టామా ఆ క్రీమ్ మీకు ఎక్కడైతే ఈ సోరియాసిస్ సమస్య, ఎక్కడైతే రింగ్, తామర, ఎక్కడైతే గజ్జి ఉందో ఆ ప్రాంతాల్లో అలా పూస్తూ 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 ఫస్ట్లో కాస్త చిమచిమలాడుతుంది. కంగారు పడే అవసరం లేదు. అలా ఒళ్ళంతా పూసుకొని గంట తర్వాత వేడి వేడి స్నానం సీకాయ పొడితో చేయండి. అలా నీళ్ళు కలపడం సీకాయ, స్నానం చేసిన తర్వాత ఈ సీకాయ పొడి అలా రుద్దడం మొదలు పెట్టామా కాస్త మంట అవుతుంది. మొదటి రోజు, రెండవ రోజు ఆగిపోద్ది. ఓకేనా? ఇదే తులసి ఆకుని ఒక 5 ఆకులు తీసుకొని అందులో ఒక ఉప్పు రాయి పెట్టి, సాల్ట్, ఒక పెప్పర్ పెట్టి, కాస్త పసుపు వేసి ఈ నీ కిళ్ళి మా నమిలి మింగినామా ఇంటర్నల్గా ప్రాబ్లం కూడా మనకి సమస్యలు ఉండవు. లోపలి తీసుకున్నామా ఆ రక్తంలో కలుషితమైన విషాన్ని అలా చంపి శరీర వజ్రదేహంగా మారుస్తుంది. అందుకే పెరటిలో మీరు చిన్న చిన్న మొక్కలు పెంచండి. ఆ మొక్కలపైన వచ్చే గాలి మీ బిడ్డలందరికీ శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రతి ఇంట ఒక తులసి చెట్టు పెట్టండి. ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఆ చెట్టులో దాగి ఉన్నాయి. పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగం, తులసి, చిన్న ఉప్పు రాయి పెట్టి నమిలి ఆ తొక్కని ఆ పంటి ప్రాంతంలో పెట్టినామా అరగంటలో మీకు ఆ పంటి నొప్పి సమస్య అస్సలు ఉండదు. ఈ తులసి ఆకు చూర్ణాన్ని కాస్త ఉప్పుతో దంతావధానం చేస్తే
ఈ పళ్ళలో చీముగారే సమస్యలన్నీ దూరం అవుతాయి. పట్టడు తులసాకు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా మరిగించి ఆ యొక్క కషాయాన్ని మనం ప్రతిరోజు 6 కప్పు తాగడం అలవాటు చేసుకుంటే శ్వాసకు సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి. ఈ తులసి చెట్టులో ఇన్ని ఔషధ గుణాలు మనం పెట్టుకొని ఉబ్బస రోగమని, స్కిన్ డిసీజ్ అని, స్కిన్ డిజార్డర్ అని, టీబీ వచ్చిందని, అలా తగ్గుతున్నామని మన ఉన్న డబ్బులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. అవన్నీ మిగలాలంటే ఒక తులసి చెట్టుని మీ పెరటిలో పెట్టుకోండి. రసూల్ గురించి చెప్పే మాటని ఒక్కొక్కటి గ్రంథాల్లో రాసుకోండి. రేపు మీ బిడ్డకు పెళ్లి చేసి పంపించేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలన్నీ గ్రంథంలో రాసి ఆ పుస్తకం మీ బిడ్డకి ఇచ్చామా, మీ బిడ్డ ఆ బిడ్డకి ఆ బిడ్డ జనరేషన్కి అలా ఇచ్చుకుంటూనే పోతారు. ఇది మన భారతీయ సంస్కృతి. ఈరోజు డాక్టర్లు అప్పుడున్నారా? నాడీ పరిజ్ఞానం గల మహనీయులు ఎందరో ఉన్నారు. వాళ్ళ బిడ్డలమే మేము. 900 సంవత్సరాల ఆయుర్వేదం మూలికా వైద్యం చేస్తూ వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన మీ రసూల్ గురుజీని స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీరేదన్నా కావాల్సి ఒక్కసారి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఈ చర్మ సౌందర్యం గురించి ఎన్నో అద్భుతాలు దాగిన తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ మీ పెరట్లో పెంచుతాను ఇప్పుడే మీరు నాకు మాటిస్తున్నారు. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.